అందుకని ఈనాడు వాక్యం మన జీవితాల్లో ఫస్ట్ ఏం చెప్పాను, ఎవరు గాలికి ఎగరబొట్టు కొట్టువలే ఉంటారంటే దుష్టులని చెప్పాను. రెండవది భక్తిహీనులు అని చెప్పాను. మూడవది దేవుని మర్చివారని చెప్పాను. నాలుగవది దేవుని జ్ఞాపకం చేసుకునేవారు చెప్పాను. దేవుని జ్ఞాపకం చేసుకునేవారు, దేవుని మర్చేవారు అలా కొండ మీద కొట్టువలు ఎగిరిపోతా ఉంటారు. హల్లెలూయా. మనమైతే జాగ్రత్తగా ఉండాలి. దేవుని మహాకృప ఈ రోజున ఈ స్థితిలో ఇలా ఉన్నామంటే మనం, మన పిల్లలు, మన కుటుంబాలు నిరంతరము నిత్యము దేవుని స్తుతించాలి. వాళ్ళ ఉదయకాలంలో ఒక మాట అన్నాను, వెతకటం అనే అంశం మీద మాట్లాడుతూ వేకువనే దేవుని మనం వెతుక్కోవాలంటే. ఎప్పుడు వెతకాలా? దావీదు మహారాజు అంటాడు, అన్నముడు కెత్తము తీయవసరం లేదు కానీ యెహోవా నీవే నా దేవుడు అయ్యా, నేను వేకునే లేచి నేను వెతుకుతున్నాను. నీవే నా దేవుడు, వేకునే లేచి నేను నిన్ను వెతుకుతును అని చెప్పి ఇక్కడికి వచ్చాక అంటాడు, అయ్యా వేకునే లేచి నేను వెతుకుతుంటే క్రొవ్విని మెదడు దొరికినట్టుగా నిజంగా నా హృదయం అంతా తృప్తిపరుచుతున్నావు. హల్లెలూయా. మేలుతో నా హృదయాన్ని తృప్తిపరుస్తున్నావు. ఇవాళ అందుకనే